హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని సైన్స్ లాజిక్స్ మీకు చెప్తాను. దీన్ని బట్టి మీ జీవితాన్ని మార్చుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తే అలా అవుతారు ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్. మీ సుప్త చేతనాత్మక మనసు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ మీతో ఎక్కువ వాదించదు. మీ యొక్క కాన్షియస్ మైండ్ మనసు మాత్రం ఆదేశాలను అది పాటిస్తుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అది నిజమయ్యేలా చేస్తుంది. ఒక మెరుగైన ఆలోచనను ఎంచుకోండి. ఇలా ప్రకటించండి: నేను దీన్ని కొంటాను, నేను నా మనసులో దీన్ని కోరుకుంటున్నాను అని చెప్పండి. మీలో ఎంపిక చేసే శక్తి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకోవచ్చు, లేదా మీకు స్నేహం చేయడం ఇష్టం లేనట్లు కూడా ఉండొచ్చు. సహకారం అందించాలని, ఆనందంగా స్నేహంగా ఉండాలని, ప్రేమించాలని కోరుకోండి. ప్రపంచం అంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి మలుచుకోవడానికి ఇదొక ఉత్తమమైన మార్గం. మీ చేతనాత్మక మనసు అంటే కాన్షియస్ మైండ్ గేటు దగ్గరున్న వాచ్మెన్ లాంటివాడు. దాన్ని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి అసత్యపు ప్రభావాల బారిన పడకుండా రక్షించడం. ఏదో మంచి జరుగుతుందని, ఈ క్షణంలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఎంపిక చేయండి. మీకున్న అతి గొప్ప శక్తి ఎంపిక చేసుకునే మీ సామర్థ్యం, సంతోషాన్ని, సమృద్ధిని మాత్రమే ఎంపిక చేసుకోండి. ఎక్కడ దరిద్రం, నీరసం ఇలాంటి ఎంపిక చేసుకోకండి. ఇతరుల సూచనల వ్యాఖ్యలను మిమ్మల్ని బాధించే శక్తి లేదు. ఉన్న ఒకే ఒక శక్తి మీ ఆలోచనాత్మక స్రవంతికే ఉంది. ఇతరుల సూచనలను, వ్యాఖ్యలను మీరు తోసిపుచ్చి మంచినే కోరుకోవచ్చు. ఎలా ప్రతిస్పందించాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు. మీరనే మాటలపై జాగ్రత్తగా వహించండి. మీ నోటంట వచ్చే ప్రతి నిరుపయోగమైన ప్రతి పదానికి మీరు జవాబుదారితనం వహించాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడూ ఇలా అనకండి: పోతాను, నా ఉద్యోగం ఓడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. మీ సుప్తచేతనం అనేది జోక్ని కూడా అర్థం చేసుకోలేదు మై డియర్ ఫ్రెండ్స్. జోక్గా కూడా మనం నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు. వాటన్నిటినీ నిజమయ్యేలా చేస్తుంది. మీది చెడ్డ మనసు కాదు. ప్రకృతిలోని ఏ శక్తి చెడ్డది కాదు. మీరు ప్రకృతిలోని శక్తులను ఎలా ఉపయోగిస్తున్నారన్న దానిపైన అది ఆధారపడి ఉంటుంది. మీ మనసుని అందరికీ ఆశీస్సులు అందించడానికి, ఉపశమనం కలిగించడానికి, అన్ని చోట్ల ఉన్న జనానికి ప్రేరణ కలిగించడానికి మాత్రమే ఉపయోగించండి. ఎన్నడూ నా వల్ల కాదు అని అనకండి. భయాన్ని అధిగమించడానికి ఇలా అనుకోండి: సుప్తచేతనావస్థలో ఉన్న నా మనసుకున్న శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను. ఐ కెన్ డూ ఎనీథింగ్. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులు శాశ్వత సత్యాలు, జీవన సిద్ధాంతాల దృష్టికోణం నుంచి ఆలోచించడం ప్రారంభించండి. మీ గురించి స్వయంగా ఎంచుకోండి. మీ నిర్ణయాలను మీరే ఎన్నుకోండి. మీరు మీ ఆత్మ అంటే సబ్కాన్షియస్ మైండ్కు కెప్టెన్. మీ విధికి మీరే యజమాని. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమని ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి, ఆనందాన్ని ఎంచుకోండి. మీ చేతనాత్మక మనసు దేన్నైతే నిజమని నమ్ముతుందో దాన్నే మీ సుప్త చేతనాత్మక మనసు అంటే మీ ఆత్మ స్వీకరించి నిజం చేస్తుంది. అదృష్టాన్ని, దేవుడు చూపించే మార్గాన్ని, సరైన కర్మను, జీవితం అందించే సర్వ సుఖాలను నమ్మండి. థ్యాంక్ యూ యూనివర్స్. Thank you Guruji. Subscribe, like, share, comment please. Thank you.